హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కిడ్స్ ఛానల్ 2327. ఏడికి వచ్చామన్నా నాకు తెలియదు. ఇప్పుడైతే మనం శిల్పారామంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఈ శిల్పారామం ఎట్లుందైతే చూపిస్తాం. నాడు నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఎక్సైటింగ్ అండి. నేను రోజుకి ఇంత చిన్నగా అవుతున్నా అనమాట. చూసిరు కదా. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. చూడండి, నాకైతే మాటలు వస్తలేవు. నీట్గా, ఎంతో నీట్గా అవుతుంది. దామయ్యా, నువ్వే క్లీన్ చేసినావా? నువ్వే చెప్తున్నావు కదా. చూడండి, ఏముంది ఇక్కడ? ఇప్పుడు మేము ఇట్లా ఆడ కనిపిస్తలేదు మీకు. ఆడ బోటింగ్ వాళ్ళు చేస్తారు. ఆడ బోటింగ్ అయితే చేస్తారు. బోటింగ్ చేస్తారు. ఇప్పుడైతే మేము ఇట్లా బోటింగ్ చేస్తున్నాం. చూడండి, చేస్తాం చూడండి. వెళ్దాం. బ్యాడ్ స్మెల్ ఇస్ కమింగ్ హియర్. అవునా? అవును. మళ్ళా అంటే నీ ముక్కులు పని చేస్తలేవు. ఏం మాట్లాడవేందన్నా? నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేసిన మాటలు. నాడు అక్కడికైతే వెళ్ళినాకైతే చూపిస్తా, ఓకేనా? చెప్పమని ఆడికి వెళ్ళాక చూపిస్తాను. సరే, ఆడికి వెళ్ళాక చూపిస్తాం. చూడండి, ఇప్పుడు మనం బోటింగ్ అయితే వేద్దాం. వాటర్ చూపి. వాటర్ చూడండి మొత్తం. కళ్ళు మాట్లాడన్నా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వు బంద్ చేయవు మాటలు. నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేసిన అంటే మాటలు నువ్వు బంద్ చేస్తావు. ఇదేదో బాగుంది. అది పోయిలే. ఇది బంద్ చేసిరు అంటే మళ్ళీ నువ్వు వెళ్దామని ప్లాన్ చేసినావా? అన్యా పిలుస్తుంది ఒక్కొక్క. యువర్ ఫ్రెండ్ ఓన్లీ. నీ ఫ్రెండ్. చూద్దాం, బోటింగ్ ఎక్కినాకైతే మేము మళ్ళా వీడియో కంటిన్యూ చేస్తాం. గైస్ అయితే వేస్తున్నారు. చూడండి వాటర్. అన్నా మాట్లాడన్నా. నాకా దాన్ని మాట్లాడు చూడు. ఎక్సైటింగ్మెంట్ ఏంటది నాకు రాదు. నేను రోజుకి ఇంత చిన్నగా అవుతున్నాను అన్నమాట. అన్నట ఏ ఉగాది కదా, కొత్త సంవత్సరం అంటారు కదా. నేను నిన్నటి నుంచి మాటలు స్టార్ట్ చేసిన. ఎందుకంటే అదేంది ఒక మంచిగానే తీసిన నేను. వాటర్ బ్లూ, లైట్ బ్లూ. ఏమంటారు దీన్ని? పైడిలా? పైడిల్. మా అన్న తొక్కుతుండు, మా డాడీ తొక్కుతుండు. మళ్ళీ
నాకు దొక్కనికి రాదు, ఏం చేయాలి? దొక్కనికి రాదు, అందుకలే నీకు. మళ్ళీ నీ లెక్క నేను కొంగ లెక్క లేను, అందుకని. ఎంత బాగుంది గైస్. ఏ గాయస్ ఆపన్నా, నువ్వు నా కోపం లేస్తున్నావు. వాటర్ ఎలా పోతుంది మనీ ఐటీ ఒక సెకండ్. ఎందుకు? నేను చూపిస్తాలే, బాధపడకు. ఇటు చూడండి ఎంత మంచిగా వెళ్తున్నాయి. ఇది నాకు ఇష్టం గైస్. ఎంత మంచిగా. అయ్యో అసలు బోట్ ఎక్కినట్టే లేదు నాకు, నేను చుడికిందా. ఇది మొత్తం మురిగినట్టుంది, ఇది కొంచెం మంచిగా ఉంది. నేను అలా పడిపోతానేమో అన్నకు భయం ఏంది. మాట్లాడన్నా, వీడియోది అంటావు కదా. మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నా? తొక్కుతున్నా టక్క టక్క. అన్న నేను తొక్కుతా ప్లీజ్. నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. హాయ్ బన్యా. ఎట్లా 2 చేతులు ఇల్లునే ఉన్నాయి. మంచిగా కూర్చున్నా. ఎంత మంచిగా ఉందంటే గాయస్, మస్తు ఉంది. ఇట్లా సైడ్కి వెళ్ళి నాకు ఇట్లా వాటర్ వెళ్తుంటే ఫీల్ ఎట్లుంటుందో తెలుసా గాయస్. తెలుసా వాళ్ళు ఇట్లా బోటింగ్ చేస్తారు. చూడండి గాయస్, మా అమ్మ అయితే ఆడనే ఉంది, మా మమ్మీ అయితే రానున్నది, అందుకే మేము వచ్చేసినాం. మన్యా ఏం చెప్పాలనుకుంటున్నాం? ఎంత మంచిగా ఉంది. ఇంకా సన్లైట్ ఇలా ఎంత మంచిగా కరెక్ట్ టైంకి ఇట్లా వచ్చాం మేము. ఎంత మంచిగా ఉంది. బా బా బా. చూడండి గాయస్, మమ్మీ అయితే అక్కడనే ఉంది. మమ్మీ రమ్మంటే సరే. ఏడా ఓకేనా గైస్, బోటింగ్ బా. హంస బోట్ మంచిగా ఉంది గైస్. బోట్ హంస, అది ఎంతో నీట్గా అయితే ఉన్నది గైస్. తొక్కుతా అంటుంది కానీ కాలు అందుతలేవు గైస్. చూడండి గైస్, ఏమో తనలాడుతుంది గైస్. ఎంతో మంచిగా ఉంది. ఇక్కడ ఇల్లు అట్లనే ఉంది. నేను చెప్పిన అప్పుడే సైడ్ కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది మన్యా అని. మేము లాస్ట్ టైం యాదగిరిగుట్టకు వచ్చినాం, బ్లాగ్ పెట్టినాం కదా గైస్. అప్పుడే వద్దామని అనుకున్నాం కానీ అప్పుడైతే క్లోజ్ చేసి అయితే ఉండే. అందుకే ఇప్పుడు ఈవినింగ్ మంచిగా ఉంటుంది, వెదర్ ఇట్లా మంచిగా ఉంటుంది అని వచ్చి బోటింగ్ చేసాం. అసలు మొన్ననే వచ్చినాం, మొన్ననే వేద్దాం అనుకున్నాం కానీ అది ఈరోజు కుదిరింది. మా అమ్మ వచ్చేది ఉండే, అసలు మా అమ్మ అయితే ఆడనే ఉండే. మమ్మీ రాలే. అమ్మా రైట్ మరి ఇంకా చూపిస్తా, మళ్ళా చూపిస్తా. మళ్ళా కంటిన్యూ చేద్దాం వీడియో. ఎందుకు దిగు 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 మాన్యా. ఇప్పుడు బాత్ కనిపించింది, ఇప్పుడే బాత్ అయితే కనిపించింది మా. అదే పేరు అగ్గో. అప్పుడు బాతు
అక్కడ ఉన్నాయి. గాయస్ ఇంకా మనం సండే రోజు వచ్చినాం అనుకో అసలు బోట్స్ అనేవి ఉండవు. ఇప్పుడే ఇంకా కొంతమంది వస్తున్నారు పోతున్నారు అంతే. చూడండి మన్య ఏమంటుంది తెలుసా గాయస్, అది ట్యూబ్ ఎందుకు ఇచ్చిరు ఏమో అంటుంది. అవును అసలు మనం ముట్టి ఇట్లానే కదా తొక్కటిది. అట్లనే అనిపిస్తుంది నీకు. తక్కుతా నేను. అరే నేను దీని మీద ఇప్పుడైతే మేము మాట్లాడన్నా. ఏం మాట్లాడాలి మన్య, మళ్ళా నన్ను మాట్లాడాలి. నేనైతే దీని మీద కూర్చున్నా, చూపిస్తా. ఈడ కూర్చొని ఇంకో దీని మీద కూర్చున్నా. చేప ఏడ చేప నాకు కావాలి. అరే నేను చూద్దాం అన్నప్పుడే ఉంటలేదు. చేప ఇప్పటికీ 2 సార్లు అయింది. చూడండి వాటర్ వెనకాల ఎట్లా వెళ్తున్నాయో. ఇందాక చూపించలే. ఇంకో మాట్లాడు ఏమన్నా అంటాడు. వీటి వల్ల మనము ఎంతో మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఎప్పుడైనా నువ్వే పడతావా నేను నీళ్ళు దింపితే? ఓకే బాయ్ బాయ్. కదా స్పీడ్గా దొక్కితే ఇంత ఏమంటారు నీళ్ళు నాకు అర్థం చేసుకోరు ఇంకా. ఇంకో మా అన్న చూడండి ఏమనంటే ఇదేనా అన్న. ఓకే మళ్ళీ బాయ్ బాయ్ రైట్ అంటే కాదు. చూడండి మా అన్న ఏమో చేస్తాడంట. బాజు చూడండి ఎట్లా పోతుందో. ఇదిగో ఏదది చూడండి గాయ్స్. ఇగో ఈ మా అన్న ఏమో చేస్తాడంట. ఇది ఏమన్నా ఇట్లా అవుతున్నది. నువ్వు ఇట్లా పెట్టాలి, వీడియోలో పెట్టాలంటే చక్కగా తీయొద్దు. చూడండి గైస్ ఆఖరికి డాగ్ సీట్ వచ్చేసి వాటర్ తాగుతున్నాయా మనీ? కాదు అవి పురుగులు ఉన్నాయి. ఏం చేస్తున్నావు? వస్తా బోటింగ్ చేస్తావా? అది ఏంది ఇట్లా చూస్తుంది? అది వాసన. బాయ్. అది నీ ఫ్రెండ్ కాదు. వస్తుందంట నాతో. నాగో ఎట్లా చూస్తుంది చూడ. అయ్యో చూడండి గాయ్స్ చేప. అయ్యో పాపం. అందుకనే డాగ్ వచ్చిందంట. అక్కడ ఒక చేప చచ్చిపోయింది. అక్కడికే వస్తుంది. చూపి అన్న అక్కడ బ్యాక్. ఎంజాయ్ చేస్తున్నాను గాయ్స్. ఇప్పుడే బోటింగ్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడనే కొన్ని ప్లేస్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక రూట్కి వచ్చినాం. అక్కడనే ఒక ప్లేస్కి వచ్చినాం. అదే అక్కడనే కాదు గాయ్స్, మనం లోపలికి వెళ్తాం కదా బోటింగ్ తర్వాత. ఒక దిక్కేం బోటింగ్ ఉండే ఇట్లా వెళ్తున్నాం. అటు వెళ్దాం ఫస్ట్ అట్లకే పోతావా అంటే ఆడ పార్క్ ఉండే. పార్క్ ఆడుకున్నాం పోయినా. ఇంకొకటి ఉంది గాయ్స్. వావ్ నీకు
అందుతలేదు ఎందుకు? నేనే ఎత్తుకున్నా ఇంకొక దగ్గరికి అయితే వచ్చేసినాం. అంగో అక్కడ చేపలు పడుతున్నారు వాళ్ళు. ఇంకో వ్యూకి అయితే వచ్చినాం. కోతి అన్న కోతి ఏడుంది? ఆడుంది. అది డైరెక్ట్ నీ మీద. వాళ్ళైతే చేపలు అయితే పడుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఇట్లా కంకులు పడుతున్నారు. ఆవు మన ఉరక మిల్లేనాడు ఏమైనా ఉరుకుడే. అబ్బా కన్యా ఎందుకు? అడిగి పోయాక కంటిన్యూ చేస్తా. ఇక్కడికైతే వచ్చేసిన మా చెల్లి అప్పుడే అయితే ఊతూనే ఉంది. ఇప్పుడైతే నువ్వు బరుగున్నావు అసలుకి. బాగున్నాయి. ఇది మన ఇంట్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. పెట్టుకుంటూ చదువుకోక ఇంకా పొద్దు స్కూల్కి ఎంత వచ్చినాక దీని మీదనే పడి. చదువుకోకు అన్నావు. స్కూల్కి ఎందుకు పోతే మరి చదువుకోకపోతే అంటే బాగా ఇంట్లో చదువుకోకు అన్నా. ఏ ఇంట్లో ఎందుకు చదువుకోను మన్య? అబ్బా మళ్ళీ అట్లనే ఉంది. ఇంట్లో పెట్టుకోవాలంటే అదే తిరిగి వస్తుంది. నీకే అన్ని తీరలేదు కానీ మస్తు అయితే ఎంజాయ్ చేస్తాం. మమ్మీ డాడీని చూపి ఒక నడికేస్తున్నారు. చూపివన్నా చూపి మంచిగా చూపి. నాకు అప్పుడు మేము